ఇక మూతికి చీరకొంగ అడ్డం పెట్టుకున్న ఈ మహిళా దొంగక్క ఆమె ఇంటొచ్చిన ఇంకో తోడు దొంగక్క ముచ్చట్నే ఇది. నిజామాబాద్ నవీపేట బస్టాండ్ బాత్రూంలకు పోయిన ఈ కిష్టాబాయి అనేట ఆమె కళ్ళ కారం కొట్టి కత్తి చూపెట్టి బెదిరించి మెడలున్న బంగారం గుంజి పారిపోతుంటే గట్టిగా కీకలు పెట్టిందట కిష్టాబాయి. ఇక సప్పుడిని బస్టాండ్ లో ఉన్న పబ్లిక్ అంతా చూసి ఉరికొచ్చి ఇద్దరిని దొరకబట్టి అనగబట్టి పట్టుకొస్తే ఎట్లా మర్ర పడుతుందో చూడు మంది మీదికి. వామ్మో ఇడిచిపెడితే కరిసే తట్టి ఆరొస్తుంది కదా. ఆడోళ్ళను గెలవనిత్తలేదు, మొగోళ్ళు ముట్టబోతే రేప్ కేసు పెడతా అని బెదిరించిందట. అంతా కూడి రౌండప్ చేసి పోలీసులను పిలిపించిర్రు. ఇగో ఇదే పెద్ద మనిషి మెడలకెళ్ళి గుంజిన బంగారం. అయితే ఇది దొంగలు గుంజిన బంగారంలో సగమేనట. ఇంకా సగం ఏడమాయం చేసిర్రో మరి. పోలీసులను పిలిపిస్తే వచ్చి కారెక్కిస్తుంటే ఈ మహిళా పోలీస్ అక్కనే దొంగ అనుకోని జుట్టు పట్టి గుంజిరేవలో గుంపులకెళ్ళి ఓసిని దొంగకు పోలీసుకు తేడా తెలుస్తలేదా? జడ పట్టుకొని గట్ల గుంజుతున్నారో అదేమో కానీ నయం. ఇంకా పెద్ద మనిషి భయపడి నోరు మూసుకుంటే ఈ దొంగ అక్కలు పట్టుబడకపోవు. మరి వీళ్ళు ఎక్కడోలో ఏం పాడో. మున్పు ఇచ్చింటి దొంగతనాలు ఏమన్నా చేసిర్రో లేకుంటే బంగారం రేటు పెరిగినందుకు దొంగతనం చేస్తే బెటరే కదా అని అటెంప్ట్ చేసిర్రో. ఈ లెక్కకు చూస్తుంటే లేడీ దొంగ అక్కలు కూడా లైన్లకు వస్తున్నట్టే మొగ దొంగలకు పోటీగా.